అవును. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నారు, ఈ సినిమా తొక్కేసాం, అసలు ఈ సినిమా అసలు పనికిరాదు, ఒక 100 కోట్లు కొట్టడం కూడా గగనం అన్నారు. అలాంటిది ఇండియన్ చరిత్రలోనే బాహుబలి తర్వాత ద బిగ్గెస్ట్ మూవీ అయితే అయింది. సో దీని పేరు ఏదన్నా మీ ఒపీనియన్ అయితే ఏంది అది చెప్పండి అన్న. ఏముందన్న సినిమాని ఇంకా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. మంచి సినిమాని, కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు ఆపలేరు. ఏ ఏ ఫ్యాన్స్ మాతరం కూడా ఎవరి సినిమాని ఆపడానికి మాతరం కాదు, వాళ్ళ తరం కాదు. కంటెంట్ నచ్చిందనుకో జనాలకి నెత్తిన వేసుకొని తిరుగుతారు, నచ్చలేదనుకో నీళ్ళకేసి కొడతారు. అది ఏ సినిమానే కావచ్చు, ఈ సినిమా ఆ సినిమానే కాదు. సో ఒక మంచి కంటెంట్ ఉన్న, ఎందుకంటే పుష్పకి చాలా, సో మీకు అల్లు అర్జున్ గారు కొందరికి అల్లు అర్జున్ సార్ అంటే కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు, కొందరికి ఇష్టం ఉండొచ్చు. కానీ మనం చూడాల్సింది, ఇప్పుడు నేను అల్లు అర్జున్ కి డయాడ్ ఫ్యాన్, నేను డయాడ్ ఫ్యాన్ అని చెప్పి మా హీరో అని చెప్పుకోను కదా. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరో వచ్చినా అందరి గురించి మాట్లాడుతున్నాను. యాజ్ ఏ తెలుగు సినిమా లవర్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. అలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. మీకు సినిమా చూస్తున్న సినిమా రిలీజ్ కాక ముందు, రిలీజ్ అయిన తర్వాత అన్ని విధాల ఒక మంచోడికే ఇన్ని కష్టాలు వస్తాయేమో అన్నట్టు దేవుడు కూడా పరీక్షించింది అనుకుంటా. బట్ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది అని అల్లు అర్జున్ గారి విషయంలో తెలిసింది. ఎక్కడైతే ఆపేస్తాము సినిమా ఆడది అని అన్నారో అక్కడనే రికార్డులు కొట్టి ఇది తెలుగోడు పవర్ రా అని చూపెట్టి. సో మెగా పవర్ కి మీరు ఇచ్చే సందేశం ఏందన్న మెగా ఫ్యాన్స్ కి? అంటే వాళ్ళే అన్నారు సో ఆపేస్తాం, మేము ఆపేస్తాం అని. ఇక్కడ కూడా మీతో కూడా ఒక లేడీ డిబేట్ కూడా చేసుకున్నది, మీరు చెప్పాను కదా, మీరు ఆపేస్తా అన్నంత పవర్ మీకుంటే ఎందుకు ఆపేస్తారు అని అడిగేంత పవర్ మాకు కూడా ఉందని చెప్పాను కదా. ఆ పవర్ ఎవరికైనా ఉంటది. ఇప్పుడు సో వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అంటే తెలుగులో అంతగా హిట్ అవ్వలేదు ఈ మూవీ, నాటి ఆడియన్స్ అయితే హిట్ చేశారని చెప్తున్నారు. మరి అంటే దొరికితే జుట్టు అందకపోతే తోక అన్నట్టు ఇవి కాదు. సినిమా ప్రతి అంటే ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, ఇంకా బిజినెస్ క్లోజ్ కాలేదు కదా. ఫాస్ట్ గా ఇండియన్ సినిమా అన్ని రికార్డులు ఫాస్ట్ గా కొడుతున్నాయి. సో లాంగ్ రన్ అన్ని సినిమాలు లాంగ్ రన్ లో చేసినాయి. సో మేబీ నార్త్ లోనే 50 రోజులు ఆడుతుంది ఖచ్చితంగా. 50 days సెలబ్రేషన్ అక్కడ చేస్తారు. 50 days వరకు కూడా 60 to 70% ఆక్యుపెన్సీ కలెక్షన్ వస్తాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక్క మలయాళంలో కొద్దిగా అది కాంట్రవర్సీ అయిన వల్ల అక్కడ డౌన్ అయింది, వచ్చి ఎక్కడ డౌన్ కాలేదు సినిమా. సో మలయాళం అంటే మల్లు ఫ్యాన్స్ అంటే అందరూ అల్లు అర్జున్ మల్లు అర్జున్ అని అంటారు. సో అక్కడ ఎందుకు తక్కువైందని మీరు అనుకుంటున్నారు? అంటే అక్కడ కూడా మన నేషనల్ అవార్డు ఫాదర్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నానా, ఇప్పుడు నా వర్షన్ లో నాకు కొంతమంది నచ్చుతారు, వేరే వర్షన్ లో కొందరికి నచ్చది. ఆ వేరే వర్షన్ నచ్చని ప్లేస్ లో మేబీ అక్కడ అతను ఉన్నారు కాబట్టి అదేదో ఇంటర్వెల్ సీన్ అది ఎక్కువ ఇంపాక్ట్ చూపించవచ్చు అని నాకు అనిపిస్తుంది. బట్ అక్కడ కూడా లాంగ్ రన్ లో బ్రేక్ అవ్వచ్చు. చూడాలి ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఓవరాల్ మీరు 1500 కోట్లు కొట్టారు కదా, సో మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? యా చెప్పిందే కదా, పుష్ప అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 11,000 వరకు చేసింది, 1500 చేసిందంటే బ్లాక్ బాస్టర్ మూవీ. ఇంకా ఇండస్ట్రీ హిట్, ఆల్ టైమ్ రికార్డ్, అన్ని ఆల్మోస్ట్ ఆల్ రికార్డ్స్ అన్ని రికార్డ్సే పడుతున్నాయి. సో మేబీ ఈ రోజు పడాలి, నెక్స్ట్ సినిమా కూడా పడాలని నేను అనుకుంటాను.